Hey, what's up, folks? Welcome to the channel Filmy Fetch. ఫిల్మీ ఫెచ్ అనే ఛానల్ ఏంటంటే మూవీస్ యొక్క ఒపీనియన్స్ కానీ అనాలిసిస్ కానీ ప్రొవైడ్ చేసే ఒక ఛానల్. అండ్ ఇట్స్ జస్ట్ అవర్ ఒపీనియన్స్ అనేవి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి. అండ్ వీడ్ లైక్ టు షేర్ అవర్ ఒపీనియన్ విత్ యూ గైస్. దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే మేక్ షూర్ టు స్టిక్ అరౌండ్ టు ది వెరీ ఎండ్. సో లెట్స్ డైవ్ ఇన్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ ఇట్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఎన్ యానిమే. అర్థం కాలేదా? జాపనీస్ యానిమేషన్ తెలీదా? ఓకే, ఇట్స్ అన్ యానిమేటెడ్ మూవీ. అండ్ మూవీ పేరు ఏమంటారా? ఇట్స్ యువర్ నేమ్. మీ పేరు కాదు, మూవీ పేరే యువర్ నేమ్. జాపనీస్లో దాన్ని కిమినో నావా అంటారంట. సో మూవీ యొక్క IMDb స్కోర్ చూసుకుంటే 10కి 8.4 ఉండే. అండ్ రాటన్ టొమాటో స్కోర్ చూస్తే 98% ఉంది. సో ఈ స్కోర్స్ బట్టి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉండాలి మూవీ ఎంత బాగుంటుందో. నౌ ప్రొసీడింగ్ ఫర్దర్, బ్యాక్ దెన్ 2016లో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు జపాన్లో #1 క్రాసర్గా నిలిచింది. స్పిరిటెడ్ అవే అని ఒక యానిమే మూవీని టేక్ డౌన్ చేసిన యానిమేగా నిలిచింది ఇది. బట్ కొన్ని రోజుల్లో మళ్ళీ స్పిరిటెడ్ అవే రీ రిలీజ్ చేయడం వల్ల కిమినో నావా కిందకి వెళ్ళింది. సో యా, బట్ అండ్ దెర్ ఇస్ ఆల్సో వన్ మోర్ థింగ్. మకోటో షింకాయ్, డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ, తన ట్విట్టర్ అకౌంట్లో ఒకసారి ట్వీట్ చేశాడంట. ఏమనంటే, ఈ మూవీ చూడకండి, ఇంకా చూడొద్దు, ఆపేయండి అని చెప్పి ట్వీట్ కూడా చేశాడంట. సో ఈ రెండు విషయాలను నేను కన్సిడరేషన్లో తీసుకొని ఇంతగా ఏముందబ్బా అని ఒకసారి మూవీ నేను చూసా, అర్థం కాలే. బట్ ఇట్స్ స్టిల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది అనిపించింది. నేను ఇంకో 4 సార్లు చూసా, క్లారిటీ వచ్చింది. అండ్ గాడ్, ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ మ్యాన్. అండ్ మకోటో షింకాయ్ గురించి నేను చెప్పాలంటే ఈ వీడియోలో చిన్నగా కష్టం. ఆయన గురించి ఒక ఫుల్ వీడియో అయినా చేయాలి కనీసం. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ హిమ్ ఇన్ షార్ట్. సో లెట్స్ ప్రొసీడ్ ఫర్దర్. సో గైస్, యువర్ నేమ్ మూవీ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ సైఫై, ఎమోషనల్ డ్రామా, రామ్ కామ్ అన్నీ మిక్స్ అయి ఉన్న ఒక మూవీ. ఓకే, లెట్స్ స్టార్ట్ థింగ్స్ ఆఫ్ ద బేసిక్ యానిమేషన్. యానిమేషన్ అనేది మూవీలో చాలా బాగుంటుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది. సీన్ టు సీన్ షిఫ్ట్ కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ మూవ్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫీల్స్ రియలీ వెరీ ఫ్లూయిడ్. అండ్ మీకు సీనరీస్ కానీ విజువల్స్ కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీలో బొచ్చుడు ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. విజువల్స్ అయితే స్టన్నింగ్ ఉంటాయి. అది హ్యూజ్ టాల్ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఒక హ్యూజ్ వైడ్ ఏరియా కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఉంటుంది. ఈవెన్ టైనీ లిటిల్ ఆబ్జెక్ట్ కూడా ఒక డీటెయిల్ అనేది ఉంటుంది. అండ్ ఈ యానిమేషన్ స్టైల్ని ఫోటో రియలిస్టిక్ యానిమేషన్ స్టైల్ అంటారంట. అండ్ నాకైతే పర్సనల్లీ మార్వెల్ అండ్ డిజ్నీ యానిమేషన్ చూస్తే చాలా ఇన్ఫీరియర్గా అనిపించింది ఈ మూవీ తర్వాత. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్ అనేది నాకైతే కనిపించలేదు. అండ్ ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. నేను చెప్పట్లేదు వాళ్ళ యానిమేషన్ బాగోదని, ఇట్స్ గుడ్ టు, బట్ వెన్ కంపేర్ టు యానిమే ఇట్ ఫీల్స్ ఇన్ఫీరియర్, అంతే. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. అండ్ ఫైనల్లీ యానిమేషన్ గురించి చెప్పాలంటే మకోటో షింకాయ్ అండ్ కామిక్స్ వేవ్ రియలీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఇట్స్ అన్ ఐ ఫీస్ట్ అనే చెప్తా నేనైతే. సో హియర్స్ ద బేసిక్ స్టోరీ స్టఫ్. టాకి ఈస్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద మూవీ. వాళ్ళ ఫాదర్తో కలిసి టోక్యోలో ఉంటాడు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మిత్సుహా, ద ఫీమేల్ ప్రొటాగనిస్ట్, తను వాళ్ళ గ్రాండ్ మదర్ అండ్ చెల్లితో కలిసి ఒక చిన్న టౌన్ ఉంటుంది. అండ్ ఒకసారి మన 2 మెయిన్ లీడ్స్కి తెలియకుండా వాళ్ళ బాడీ స్వాప్ అవుతుంది. అండ్ వాళ్ళ బాడీ ఎందుకు స్వాప్ అయింది, ఎలా స్వాప్ అయింది, అసలు వాళ్ళిద్దరు కలుస్తారా, వాళ్ళ లవ్ చెరిష్ అవుతుందా అనేదే ఈ మూవీ స్టోరీ. సో నెక్స్ట్ యాప్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ / సౌండ్ ట్రాక్ / మ్యూజిక్ అనేది మూవీలో చాలా బాగుంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ ఒక రాక్ సాలిడ్ బీట్ కావచ్చు, లైక్ ఓపెనింగ్ థీమ్ లైక్ డ్రీమ్ ల్యాంటర్న్, ఇట్ ఫీల్స్ వెరీ రాక్ సాలిడ్ అమేజింగ్ బీట్. అలాంటి ఒక బీట్ ఒక ఓపెనింగ్ థీమ్కి పెట్టి చాలా మంచి పని చేశారు. అండ్ నెక్స్ట్ అప్ ఒక సాఫ్ట్ ప్లెజెంట్ మ్యూజిక్ లైక్ గోషిన్టాయ్ అండ్ స్పార్కిల్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. గోషిన్టాయ్లో వాకల్స్ ఉండవు, ఇట్స్ జస్ట్ ఎ ప్లెయిన్ మ్యూజిక్ బట్ ఫీల్స్ వెరీ ప్లెజెంట్. అండ్ వెన్ కమ్స్ టు స్పార్కిల్, వాకల్స్ ఉంటాయి అండ్ దే ఆర్ సింప్లీ అమేజింగ్. నాకైతే లిరిక్స్ అర్థం కాలే, బట్ ఇట్ ఫీల్స్ అమేజింగ్ వెన్ యూ వాచ్ ఇట్ విత్ ద మూవీ. అండ్ సాంగ్స్ కూడా మూవీతో పాటు ఫ్లోలో వెళ్తాయి. అండ్ మ్యూజిక్ కూడా ఈచ్ సీన్కి భలే ఫిట్ అవుతూ ఉంటుంది. అండ్ దట్స్ రియలీ అమేజింగ్.
అండ్ నెక్స్ట్ టాప్ ఈస్ వాయిస్ యాక్టింగ్. వాయిస్ యాక్టింగ్ అనేది మూవీలో చాలా బాగుంటుంది, రిచ్ ఇన్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఎవ్రీ యానిమేషన్ మూవీకి కూడా వాయిస్ యాక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాక్ సైడ్ నుండి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నారు అంటే థాట్ కూడా రాలేదు నాకు ఈ మూవీ చూస్తుంటే. మీలో కొంతమంది బీ లైక్ ఎవడ్రా వీడు ఇంత ఓవర్ ప్రైజ్ చేస్తున్నాడు, ఏంటి వీడు అనుకుంటున్నారేమో. బట్ యా, ఐఎమ్ నాట్ అట్ ఆల్ జస్ట్ ఓవర్ ప్రైజింగ్ ఇట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ మై ఒపీనియన్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ ఫర్ 5 times, 5 freaking times. ఎందుకంటే నేను మూవీలో ఉన్న క్యారెక్టర్స్కి అంత బాగా కనెక్ట్ అయ్యాను కాబట్టి. అఫ్ కోర్స్ మూవీ కూడా అర్థం కాలేదు కాబట్టి. యా, అండ్ కమింగ్ టు ద పాయింట్, క్యారెక్టర్స్ అంత బాగా కనెక్ట్ అయ్యాను కాబట్టి. అండ్ వాళ్ళకి ఎందుకు అంత కనెక్ట్ అయ్యానంటే వాళ్ళకి ఒక సెపరేట్ ఇండివిజువాలిటీ, యాటిట్యూడ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అండ్ ఐ గెస్ దోస్ ఆర్ ఇనఫ్ టు గెట్ కనెక్టెడ్ అనుకుంటున్నా నేనైతే. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో బొమ్మలే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ దట్ అమేజింగ్ వెన్ ఇట్ కమ్స్ టు వాయిస్ యాక్టింగ్. అండ్ ఈ మూవీని ఒకవేళ చూడాలనుకుంటే యూ జస్ట్ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ జాపనీస్ డబ్ విత్ ఇంగ్లీష్ సబ్స్. దట్స్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ద మూవీ. ఇంగ్లీష్ డబ్లో మాత్రం చూడకండి. అసలు 10 to 20 minutes నేను చూసాను, నాకైతే అక్కలేదు, నాకు వెంటనే ఆపేయాలనిపించింది. సో జస్ట్ వాచ్ ఇట్ ఇన్ జాపనీస్ డబ్, దట్స్ ఇట్. నెక్స్ట్ టాప్ మన మకోటో షింకై గారు. ఆయన అదర్ గ్రేట్ వర్క్స్ ఏంటంటే 5 centimeters per second, గార్డెన్ ఆఫ్ వర్డ్స్, టెంకినోకో / వెదరింగ్ విత్ యూ, అండ్ ఆల్సో యువర్ నేమ్. అండ్ ఈ వర్క్స్ వల్ల ఆయనకి చాలా ప్రైజ్ అండ్ అప్రిషియేషన్ దక్కింది. అండ్ చాలామంది కూడా ఆయన్ని నెక్స్ట్ హయాఓ మియాజాకి అంటారు. హయాఓ మియాజాకి ఎవరంటే జాపనీస్ యానిమే ఇండస్ట్రీలోని ఒక ఫైనెస్ట్ డైరెక్టర్, ఆఫెన్ కన్సిడర్డ్ యాజ్ లెజెండ్. అండ్ ఆయన వర్క్స్ ఏంటంటే స్పిరిటెడ్ అవే అండ్ మై నైబర్ టోటరో చాలా బాగుంటాయి ఆ మూవీస్ కూడా. ఇఫ్ యూ రియల్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ వర్క్, చెక్ అవుట్ దోస్ 2 ఆల్సో. అండ్ నేనైతే ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ చెప్తా. ఏంటంటే గార్డెన్ ఆఫ్ వర్డ్స్ మూవీలో ఫీమేల్ లీడ్ ఉంటుంది. అండ్ దట్ ఫీమేల్ లీడ్ రీఅపియర్స్ ఇన్ యువర్ నేమ్ మూవీ. అండ్ యువర్ నేమ్ మూవీలోని 2 main leads, they will reappear in టెంకినోకో / వెదరింగ్ విత్ యూ. క్రేజీ రైట్? దిస్ డైరెక్టర్ ఇస్ ట్రైయింగ్ టు మేక్ సమ్ యానిమే సినిమాటిక్ యూనివర్స్. నేనైతే ఈ స్టోరీస్ అన్ని జరిగే యూనివర్స్ని షింకావర్స్ అని అంట, ఎందుకంటే దట్ మ్యాన్ క్రియేటెడ్ దీస్ క్యారెక్టర్స్ కాబట్టి. అండ్ ఈ డైరెక్టర్ వర్క్స్లో ఉండే ఒక కామన్ ఎలిమెంట్ బిఫోర్ యువర్ నేమ్ ఏంటంటే మన మూవీలోని 2 main leads కూడా యూస్ టు గో ఆన్ ఇన్ దర్ ఓన్ వేస్. అంటే దే విల్ బి సెపరేటెడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ చెప్పాల్సింది ఏంటంటే యూస్ టు ఎండ్ విత్ ఎ వెరీ సాడ్ నోట్, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ డన్ ఇన్ ఎ గుడ్ వే అనే చెప్తాను నేను. సో యువర్ నేమ్ మూవీ ఎండింగ్కి వచ్చేసరికి నాకు ఒకటే అనిపించింది, ఇలా అధ్వానంగా వదిలేస్తాడా, కళ్ళల్లోండి నీళ్ళు వస్తూనే ఉంటాయా అనుకున్నా. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ది మ్యాన్ గేవ్ ఎ హ్యాపీ ఎండింగ్ మ్యాన్. అతని ప్రీవియస్ ఇన్స్టాల్మెంట్స్లో లైక్ గార్డెన్ ఆఫ్ వర్డ్స్ కానీ 5 centimeters per secondలో కానీ అసలు అది జరిగేదే కాదు. యూ స్టాండ్ విత్ ఎ వెరీ సాడ్ నోట్, బట్ ఇట్ గివ్స్ సమ్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దో. అండ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీలో ఇలాగా మంచి ఎండింగ్ వస్తుందని. అండ్ చెప్పాలంటే ఈయన మూవీస్ అన్నీ చూసిన తర్వాత నాకు 96 వైబ్స్ అలా వస్తూనే ఉన్నాయి. 96 మూవీ కూడా నాకు చాలా ఇష్టం. ఇట్స్ రియలీ హార్ట్ టచింగ్ మూవీ. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్. అఫ్కోర్స్ చాలామంది చూసే ఉండుంటారు. సో ఫైనల్గా మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ నియర్ పర్ఫెక్ట్ మూవీ. ఎందుకంటే ఇట్ గాట్ గ్రేట్ యానిమేషన్, గ్రేట్ వాయిస్ యాక్టింగ్, great visuals, great soundtrack, and everything feels on the point. అండ్ వీళ్ళు చేసిన పెద్ద రిస్కీ పాయింట్ ఏంటంటే ఒక కాంప్లెక్స్ ప్లాట్ పాయింట్ని తీసుకున్నప్పుడు దాన్ని అందరికీ కంపెల్లింగ్గా అందించగలగాలి. అండ్ అందించలేనప్పుడు ఒక్క తప్పు కనిపించినా కూడా మొత్తం మూవీ కూడా స్పాయిల్ అయిపోగలదు. అండ్ వాళ్ళు ఇలాంటి రిస్కీ జాబ్ తీసుకున్నారు, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే నెయిల్డ్ ఇట్ అనే చెప్తాను నేనైతే. సో యా, మూవీ 1 hour 46 minutes లాంగ్. అండ్ 1 hour 46 minutes కూడా మీరు ఒక అద్భుతంలో మునిగి తేలుతారు. అండ్ ఇట్స్ రియలీ క్యాప్టివేటింగ్. చూశాక మీరే అంటారు ఇట్స్ వన్ హెల్ ఆఫ్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ అని. అండ్ ఐ గ్యారంటీ యూ దాట్. సో నా చిన్నప్పుడు అనమాట నేను పిచ్చిగా గేమ్స్ ఆడేవాడిని. ఇట్ వాస్ లైక్ అరౌండ్ 8th to 10th standard. అండ్ వాళ్ళు వచ్చి ఏంట్రా నువ్వు ఇంకా గేమ్స్ ఆడుతున్నావా, నువ్వు ఇంకా బచ్చగానే ఏంట్రా అంటే వాళ్ళు. ఓకే, ఇప్పుడు చూస్తే కాలం మారింది, చాలా చేంజెస్ వచ్చినాయి. మన దరిద్రానికి గ్లోబల్ పాండమిక్ కరోనా వైరస్ కూడా తగిలింది. ఇప్పుడు నేను ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు కూడా చూస్తుంటే నా ఫ్రెండ్స్ని గంటలు గంటలు ఫోన్లు పట్టుకొని పబ్జీ అండ్ ఫ్రీ ఫైర్ ఆడుకునే ఉన్నారు అలాగా. ఇప్పుడు
చాలా చేంజ్ వచ్చింది కదా వాళ్ళలో కూడా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, జాపనీస్ యానిమేషన్‌తో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. అందరూ కూడా ఇట్స్ జస్ట్ మెంట్ ఫర్ కిడ్స్ థింగ్ అని అనుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ జస్ట్ మెంట్ ఫర్ కిడ్స్ అనే చెప్పాలనుకుంటున్నా. మనకి కొన్ని రికగ్నైజ్ చేయడానికి టైం పడతది. బట్ కామెంట్ చేయడానికి వితిన్ సెకండ్స్‌లో ఈజీగా చేసేస్తాం. సో, దట్స్ ద ఫాల్ట్ విత్ అస్. సో గాయ్స్, చాయిస్ అనేది మీ ఎదుటే ఉంది వెదర్ టు వాచ్ ద మూవీ ఆర్ నాట్ అనేది. అండ్ మీకు కనుక మా ఒపీనియన్ అండ్ అనాలిసిస్ నచ్చినట్టయితే మేక్ ష్యూర్ టు లీవ్ ఎ లైక్, సబ్స్క్రైబ్ టు ది ఫిల్మీ ఫెచ్ ఛానల్ అండ్ గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ కూడా చేయండి. దట్ రియలీ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. చాలా జాగ్రత్తగా ఉండండి. బయట అసలు ఎప్పుడు ఎలాగా ఏం జరుగుతుందో చెప్పలేము. బయటకెళ్తే చాలా జాగ్రత్తగా బయటకెళ్ళండి. దట్స్ ఇట్. సైనింగ్ ఆఫ్.